హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వీడియో ఏమంటే లేడీస్ అసలు పొదుపు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఈరోజు మనం చూడబోతున్నాము. అంటే మనం పొదుపు చేయాలి అని అనుకుంటాము. అయితే ఎలా పొదుపు చేయాలి, ఎందులో మిగుల్చుకోవాలి, ఇవన్నీ తెలియకుండా చాలామంది సేవింగ్స్ అనేది ఎలా చేయాలి తెలియదు. అందుకని ఈరోజు నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలో మనం 20K రీచ్ అవ్వాలి సబ్స్క్రైబర్స్ని, సరేనా? అందుకని సపోర్ట్ చేయండి. అలానే కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ట్యూస్డే ఎందుకు వీడియో రాలేదంటే తిరుపతి వెళ్ళామండి, 2 రోజులు అక్కడే స్టే చేసామన్నమాట. అందువల్ల వీడియో తీయలేకపోయాను. ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక చేంజ్ అవసరం, రిలాక్సేషన్ అని కూడా అనుకోవచ్చు. అది కాకుండా మాకు మొక్కు ఉందన్నమాట. మా అమ్మాయి జాబ్ దొరికితే తన ఫస్ట్ శాలరీలో నుంచి ఒక అమౌంట్ని హుండీలో వేస్తానని మొక్కుంది. అది తీసిపెట్టి చాలా రోజులు అవుతుంది కదా. మొక్కు అనేది చెల్లించుకోవాలి, అలానే ఉంచుకోకూడదండి. అందుకని వెళ్ళాము. మేము లాస్ట్గా వెళ్ళింది 2019లో వెళ్ళాము అనమాట తిరుపతి. ఆ తర్వాత వెళ్ళనే లేదండి. ఏమంటే ఇయర్లీ 2 టైమ్స్ కంపల్సరీ వెళ్తాము, లేకపోతే 3 సార్లు అన్నా వెళ్తాము. 2 సార్లు కంపల్సరీ వెళ్తాం అనమాట. అలాంటిది 19 నుంచి ఇంతవరకు వెళ్ళలేదు. అది ఒకలాగుంది. సరే వెళ్దామని వెళ్ళామండి. వెళ్తే అసలు మామూలుగా లేదండి రష్ అనేది. అట్లానే అప్పడాన్ని ఇది చేసినట్టు చేసేసారు, ఉత్తి పడేసి. అసలు నా కాలైతే ఒక గుంటలో ఇరుక్కుపోయింది. దగ్గరికి వెళ్ళేటప్పుడు చెక్క దాని పక్కన ఒకటి ఉంటుంది, దాంట్లో ఇరుక్కుపోయి రాలేదు. ఆ జనం ఎలా ఉన్నారంటే చాలా కష్టం అనమాట, కాళ్ళు లాక్కొని బయటకు వచ్చేటప్పటికి. అమ్మో అసలు చెప్పలేమండి. సండే వెళ్ళాము, అంతా రష్ అనమాట. ఏమంటే 300 రూపీస్ టికెట్ తీసుకుంటే 2 అవర్స్లో మనం బయటకు వచ్చేయచ్చు. అందుకే కదా అది తీసుకొని వెళ్తున్నాము. నార్మల్ దర్శనానికి ఎలా చేస్తారో అలానే చేస్తున్నారండి. తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసేసి 1 అవర్ వెయిట్ చేయించారు. దానికి ముందు ఒక చోట ఒక ½ అవర్ వెయిట్ చేయించారు. ½ అవర్ పైనే. వర్షం వస్తుంది. అసలు రూట్లన్నీ మార్చేశారు. ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నాం తెలియలా, చాలా దూరం నడవాల్సి వచ్చింది. సరే వెళ్తే ఆ రూమ్లో కూర్చోబెట్టేశారా, ఎప్పుడు పంపిస్తారని కూడా తెలియలా. 5 o'clockకి వెళ్తే 10:30కి బయటకు వచ్చామండి. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి దర్శనం అయ్యి బయటకు వస్తాం కదా, ఉండిలో డబ్బులు వేయడానికి కూడా కుదరలాం. క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదండి. తొక్కి పడేశారు. అందులో డబ్బులు వేసి బయటకు వచ్చేటప్పటికి అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. అంతా రష్గా ఉందండి. వచ్చేసి రూమ్లో ఇంకా నైట్ భోజనం కూడా చేయడానికి లేదనమాట. 10:30 అయిపోయింది. గుడి పక్కనే రూమ్ అండి. నేను మా పాప మాత్రం వెళ్ళాం ఫస్ట్ టైం స్టే చేయటం. నాకు కొంచెం భయం అనమాట. ఇంతకుముందు బస్ ఎక్కిస్తే వెళ్ళేసి వచ్చేసేవాళ్ళం, 1 డేలోనే రిటర్న్ అయ్యేవాళ్ళం. స్టే చేయడం అని ఎక్కడా చేయలేదు ఇంతవరకు. కొంచెం భయంగా ఉంది. అయితే ఏం భయం లేదు, గుడి పక్కనే ఎప్పుడు జనాలు తిరుగుతూనే ఉంటారు. ఆ తర్వాత మా అమ్మాయి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అనుకోకండి, ఆకాశగంగా అవన్నీ ఉన్నాయి కదా, అవి చూసే వెళ్దామంది. సరే అని వెళ్తే ఒక ఆటోలో మనిషికి 200 చొప్పున తీసుకున్నారు. మా ఇద్దరికైతే 1800 ఇవ్వమన్నారు. ఒకరు చెప్పారు బస్ స్టాండ్కి వెళ్ళండి, అక్కడ మీకు కొన్ని తెలియని వాళ్ళకి యూజ్ అయిద్దని చెబుతున్నా. 200 అమ్మ ఒకళ్ళకి, ఎందుకు ఇంతమని, అక్కడికి వెళ్ళండి అన్నారు. వెళ్తే ఒక జీప్ అతను మంచి ఆయన, ఇంకా ఆయన ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. అందులో ఇద్దరు రాజస్థాన్ నుంచి న్యూ మ్యారీడ్ కపుల్స్ వచ్చారండి. వాళ్ళు బాగా పరిచయం అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు మా కంపెనీ ఇచ్చారు. అన్ని ప్లేసెస్ చూసేసి వాళ్ళు మేము కింద తిరుపతికి వచ్చేసాం. వచ్చి బస్సు ఎక్కుదామంటే కొంతసేపు అయిద్ది అన్నారు. పక్కనే ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది. లాస్ట్ టైం కూడా గుంటూరు వెళ్ళినప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్లో శారీస్, ఒక పట్టు శారీ తెచ్చాము పాపకి. అలానే వెళ్ళి చూద్దాం, టైం ఉంది కదా అని వెళ్తే నేను ఒక 3 శారీస్ తక్కువ కాస్ట్లో తీసుకున్నా. ఇంకోసారి చూపిస్తానండి, చాలా తక్కువ కాస్ట్. మా పాప ఒక 2 డ్రెస్సెస్ తీసుకుంది, 2 3 తీసుకుంది. ఇంకా వచ్చి బస్సు ఎక్కేసి చెన్నై రావడానికి 9 o'clock అయిందండి. 4 hours జర్నీ, కూర్చోలేకపోయాం. వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అందుకే వీడియో పెట్టలేదండి, కొంచెం హెడేక్, కోల్డ్ అనేది వచ్చేసింది. సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం ఎలా మనం పొదుపు చేసుకోవాలని. మన పొదుపు అనేది కిచెన్ నుంచి స్టార్ట్ అయిద్దండి. ఇంతకుముందు కూడా కొన్ని టిప్స్ చెప్పు ఉండొచ్చు.
ఎవరైనా సరే ఫస్ట్ లిస్ట్ వేసుకుంటేనే పొదుపు చేయగలరు. లిస్ట్ లేకుండా కొంత అమౌంట్ని తీసుకెళ్ళి ఎలా పడితే అలాగుంటే పొదుపు అనేది చేయడానికి ఛాన్సే లేదండి. కిచెన్లోకి వెళ్ళండి, నోటు పెన్ను తీసుకొని వెళ్ళండి, అన్నీ చూసుకోండి సామాగ్రిని ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు రాసుకోండి. రాసుకొని తర్వాత లిస్ట్ వేసుకోండి. వేసుకొని హోల్సేల్ కొట్లో అయితే ఇక్కడ అలానే మరి మీ దగ్గర అలా తెలియదు నాకు, లోపలికి రానివ్వరు. లిస్ట్ ఇస్తే వాళ్ళు తీసుకొని కావలసిన సరుకులన్నీ ఒక గోన సంచిలో వేసి మూట కట్టి ఇచ్చేస్తారు. లేకపోతే మీరు తెచ్చేస్తారంటే కూడా తెచ్చేస్తారు. దానికి ఏదో అమౌంట్ పే చేయాలి, లేకపోతే మనమే బండిలో పెట్టుకొని తెచ్చుకోవచ్చు. అంతే, అయిపోయింది, మన సరుకులన్నీ వచ్చేసినాయి. అది ఒక విధమైన పొదుపు కదా. అలా కాకుండా చాలామంది రిలయన్స్ మార్ట్ దానికి దీనికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఏమైంది, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎంత లిస్ట్ రాసుకున్నా కూడా అక్కడ ఉన్న వాటిని చూసి టెంప్టే ఇది కొందాం అది కొందామని ఎక్స్ట్రా కొంటూ ఉంటారు. మనం వేసిన లిస్టుని చూసి మనం తెచ్చుకున్నామంటే మనం సేఫ్, లేదంటే ఎక్స్ట్రా మనీని మనం పే చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు మనం పొదుపు చేయలేం. ఇంకొన్ని విషయాలు ఏమంటే ఆఫర్లు వేస్తారు, 1 కొంటే 2 ఫ్రీ, లేకపోతే 2 కొంటే 1 ఫ్రీ అని వేస్తారు. దానికి ఇంప్రెస్ అవుతారు, ఆహా 1 కొంటే 2 వస్తుంది, ఇది ఒకటి వచ్చి 100 రూపీసు కదా, ఇవి 2 ఫ్రీగా ఇస్తున్నారే తీసుకుందామని తీసుకుంటారు. అంత కాస్ట్కి ఎవరండి ఫ్రీగా ఇస్తారు, ఎవరు కదా. ఏదో ఉంటుంది, ఒకటి ఓల్డ్ సామాన్ని నెట్టడానికన్నా ఉంటుంది పాతమైన వస్తువుల్ని, ఇంకోటి వచ్చేసి దాని కాస్టే అంత అయ్యి ఉంటుంది, 3 వస్తువుల కాస్టే 100 రూపీస్ అంటుంది. ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ అవి, మనకు అది తెలియకుండా ఒక్కోసారి 150కి 2 వస్తువులు వస్తాయి అంటారు, అలా తీసుకుంటారు. అలా తీసుకొని తెచ్చి వాడతారంటే వాడరు. ఏమంటే కొంచెం పాతది అయిపోయింది బాగుండలేదని చాలామంది ఒక వస్తువే 2 నెలలు వచ్చింది, అప్పుడు మిగిలినవి 6 నెలలు వస్తుంది. అంతలో కొన్ని పాడైపోవచ్చు, ఎక్స్పైరీ డేట్ కూడా ముగించవచ్చు. అప్పుడు అవి వేస్ట్గా పోతాయి. దానివల్ల మనకు మనీ వేస్ట్ కదా. మనకి ఒక నెలకి ఎంత కావాలో అంత తెచ్చుకుంటేనే చాలు. తెచ్చుకోవచ్చు ఇలాంటి ఆఫర్స్. ఎలా అంటే మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తోడి కోడళ్ళు 3 అనమాట. వాళ్ళ చిన్న ఆడపడుచుకి 3 ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారనమాట. వెళ్ళేసి ఇలా ఆఫర్లు ఉన్నాయి అనుకోండి, 1 కొంటే 2 ఫ్రీ అంటారు కదా, తీసుకుంటారు. తీసుకొని ఇంటికి వచ్చి 3 తీసుకుంటారు. ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, ఆ 100 రూపీస్ని 3 డివైడ్ చేసుకొని విభజించుకొని మనీ ఇస్తారు. ఎంత 30 రూపీస్ సంథింగే పడుతుంది కదా, అంతే కదా, తీసుకుంటారు. అది లాభం, అక్కడ మీకు లాభం. ఎందుకంటే వాళ్ళు 3 కలిసి తీసుకుంటున్నారు. దానివల్ల మీకు మనీ తక్కువైద్ది, 1 మంత్కో 2 మంత్కో సరిపడా వస్తువు వచ్చేసిద్ది కదా. అప్పుడు మనకు నష్టం లేదు, మనం పొదుపు చేసినట్లు. అలా కాకుండా మనం ఇట్లా తెచ్చుకొని 3 వాడకుండా పారేయటం వల్ల మనీనే వేస్ట్. అలానే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా బల్క్లో తీసుకుంటారు, తీసుకొని 3 విడగొట్టుకొని తీసుకుంటారు. దానివల్ల మనకి చాలా మనీ సేవ్ అవుతుంది. అలా మనకి ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, లేకపోతే రిలేటివ్స్ అక్కా చెల్లెళ్ళు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అలా మనకు కోఆపరేట్ చేస్తే వెళ్ళేసి 2 వెళ్ళేసి తెచ్చుకున్నట్లయితే మనకు లాభం. మనం ఒక్కళ్ళం వెళ్ళి బల్క్లో తెచ్చుకొని సంవత్సరాలు పెట్టుకుంటే సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది. వర్షాకాలం బాగుంటుంది, వెంటనే వర్షాకాలం కాదు సారీ ఎండాకాలం బాగుంటుంది, వెంటనే వర్షాకాలం వచ్చింది, చెమ్మగా ఉంటుంది, వస్తువులన్నీ పాడైపోయి పురుగు పట్టడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల అలా తెచ్చుకోకండి, అక్కడ మనీ వేస్ట్ అయింది. వీళ్ళలాగా చేసామనుకోండి, వీళ్ళు కోయంబేడు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కూడా అక్కడే తెచ్చుకుంటారు. అక్కడ ఎలా అంటే 1 కేజీ తెచ్చుకుంటే లాస్, మనకి ఎక్కువ మనీ తీసుకుంటారు. దానికి ఎక్కడే తీసుకోవచ్చు, ఆటో ఛార్జ్ పెట్టుకొని ఎందుకు కదా, అదొక వేస్ట్ ఖర్చు. వీళ్ళేం చేస్తారు, కిలోలు చొప్పున తెచ్చుకుంటారు. ఒక 10 కిలోలు ఉల్లిపాయలు తెచ్చుకొని 3 డివైడ్ చేసుకుంటారు. మనీ తక్కువ, వస్తువులు బాగా వస్తాయి, చక్కగా వాడుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే మనకు లాభం, లేకపోతే నష్టం కదండి. అలానే మా ఇంటి వెనకే మా రిలేటివ్ ఆవిడ ఉంది, నేను చెప్తాను, ఆవిడ చీట్లు 40 ఇయర్స్ నుంచి రన్ చేస్తుంది. ఆవిడేం చేస్తుంది, ఆవిడ కారు ఉందన్నమాట. తన దగ్గరకు వచ్చే కస్టమర్స్ దగ్గర చీట్లు కట్టే వాళ్ళ దగ్గర అడిగింది, నేను ఇలా పలానా వస్తువులు తేబోతున్నా, మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి, నేను తెచ్చి పెడతాను. వాళ్ళు చెప్తారనమాట, ఇలా ఇవి కావాలి. ఆవిడేం చేసింది, బల్క్లో తెచ్చేసి తక్కువ కాస్ట్కి తెచ్చింది, బల్క్లో తేమని. వీళ్ళకి ఒక అమౌంట్ వేసి, తను తెచ్చింది కదా అంటే బయటకంటే తక్కువ ఒక అమౌంట్ వేసి ఇస్తుంది. వస్తువులు సేల్స్ అయిపోతాయి, ఆవిడకి తక్కువలో తెచ్చుకొని ఇంకొంచెం మనీ ఎక్స్ట్రా దొరికింది. వీళ్ళకి ఒక 5-10 ఎక్కువ పెట్టి అమ్మేసింది. వీళ్ళు ఏమనుకుంటారు, మనం విడిగా కొంటే ఇంత రేటు, ఈవిడ దగ్గర తక్కువ అని తీసుకుంటారు.
ఇలా కూడా పొదుపులు చేస్తున్నారు. ఎన్ని టిప్స్ ఉన్నాయి కదండి మనకు తెలియకుండా. తెలివితేటలు అనేది ఉంటే మనుషులు ఎలా అయినా సంపాదించుకోవచ్చు కదా. ఇప్పుడు ఆవిడ అలా చేసిందన్నమాట. శారీస్ అలానే తెచ్చిస్తుంది, తీసుకుంటారు తక్కువ కాస్ట్. ఆవిడ అక్కడ హోల్సేల్లో తెచ్చి వీళ్ళకి ఇస్తుంది. ఈవిడికి 2 లాభాలు కదా. ఇలా అన్నీ చూస్తూ ఉన్నారండి ఆడవాళ్ళు. మనం ఇంట్లో కూర్చొని ఏం ఐడియాస్ లేకుండా ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తున్నాం కదా. ఇన్ని రకాలుగా ఉన్నాయి. అలానే ఇంతకుముందు చూసారంటే మనం కుంకుడుకాయలతోనే తలస్నానం చేసేవాళ్ళం. అప్పట్లో మేము చిన్నప్పుడు ఇంటిల్లిపాది కుంకుడుకాయలు. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్. కుంకుడుకాయలతో ఎవరు చేస్తున్నారండి? అక్కడ కుంకుళ్ళతో చేసేవాళ్ళు, ఇక్కడ శీకాకాయతో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏది వాడట్ల, జనాలు తక్కువ మంది అయిపోయారు. ఇప్పుడు నాకు ఒక షాంపూ అనుకోండి, మా అమ్మాయికి ఒక షాంపూ, మా అత్తయ్యకి ఒక షాంపూ, 3 రకాల సోపులు. ఇలా షాంపూలు ఒక్కొక్కటి కొనడం వలన ఏమవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ షాంపూ కొనడం వలన, ఒక్కొక్క బ్రాండ్ కొనడం వలన ఏమవుతుంది, మనకి మనీ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. ఇదే కుంకుళ్ళు అనుకోండి, అందరూ ఒకటే. ఇప్పుడు ఒక్కొక్క రకం అవ్వడం వలన ఎక్కువ అవుతుంది. ఒకరికి పడింది ఒకరు. అలానే మేకప్ సామాన్ దగ్గర తీసుకున్నా కూడా అంతే. ఒకళ్ళు ఒకటి రాస్తారు, మాయిశ్చరైజర్ అంటారు, ఒకళ్ళు పాండ్స్ క్రీమ్ రాస్తారు, పౌడర్ ఇది నచ్చదంటారు, అదంటారు. ఇక్కడ మనం వేస్ట్ ఖర్చులు ఎక్కువగా పెడుతున్నాం కదా. అలా కాకుండా మనందరి స్కిన్కి ఏది పడిద్దో అది ఒకటి కొనుక్కుంటే, అది మాయిశ్చరైజరా, లేకపోతే పాండ్సా, లేకపోతే ఇంకా ఏవో వస్తున్నాయి, ఫేర్ అండ్ లవ్లీ, ఇలా అన్నీ రాస్తున్నారు. మేము రాయం అనుకోండి, స్కిన్కి ఏది రాయం, పౌడర్ రాస్తాం అంతే. అది కూడా ఇలా వీడియో తీసేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉంటే పౌడర్ కూడా రాయం అనమాట. అలా యూజ్ చేయటం వలన చాలా మనీ సేవ్ అయ్యింది. ఇవన్నీ మనం ఆలోచించట్లేదు. ఇంకో చోట మనకి ఎక్కడ పొదుపు చేయొచ్చు అంటే, మనం ఎప్పుడైతే ఏటీఎం కార్డులను తీసుకెళ్ళి వాడకుండా ఉంటామో అక్కడ మనకి మనీ చాలా సేవ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు బట్టల షాపుకి కానీ, గ్రాసరీస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నామంటే, మనం కార్డు తీసుకెళ్ళేసి ఇష్టానికి కొనేసి ఇచ్చేసి కట్టేసి వస్తున్నాం, తెలియడం వల్ల. దానివల్ల అలా కాకుండా మనం ఒక అమౌంట్ ఇంతని ఫిక్స్ చేసుకొని అందులోనే తెచ్చుకోవాలి. అది దాటకూడదని తీసుకెళ్ళినప్పుడు మనం చూసి జాగ్రత్తగా ఇస్తూ ఉంటాం అనమాట. ఇంతే మనీ ఉంది, దీనిపైన మనం ఖర్చు పెట్టకూడదని మన లిమిట్స్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాం. దానివల్ల మనం ఎక్కువగా ఖర్చు పెట్టాం, జాగ్రత్త చేసి అందులోనే పొదుపు చేసుకొని వస్తాం. దానివల్ల మనకు మనీ సేవ్ అయింది. లేదనుకోండి, జీపే అని చెప్పేసి కార్డు యూజ్ చేయడం, ఇవన్నీ చేయడం వలన మనకు మనీ ఎక్కువ లాస్ అవడంతో పాటు మనీ సేవ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు ఇంటి ఖర్చులు కొంత అమౌంట్ తీసి పెట్టుకుంటున్నాం. ఇంతంత అమౌంట్ దీనికని విడివిడిగా పెట్టుకుంటున్నాం కదా. పెట్టుకొని ఇవ్వడం, కొనటం, కొంత చేంజ్ మిగిలింది. ఆ చేంజ్ మిగలడం వలన అదొక సేవింగ్గా మారింది కదా. ఇదే జీపే అనుకోండి, మనకి ఎక్కడి నుంచి వచ్చి చేతిలో చేంజ్ దొరకదు. 10 రూపాయలా, టక్కని జీపే. బండిలో కూరగాయలు అమ్ముతుంది ఆవిడ కూడా పెట్టుకొని ఉందండి, స్కాన్ చేసి మనీ కట్టండి అంటుంది. దానివల్ల మనకి చేంజ్ ఏమన్నా వస్తుందా, దొరికిద్దా? లేదా. అక్కడ కూడా మన సేవింగ్ ఇది అయిపోతుంది అనమాట. ఇలా అన్నీ చేయకుండా కొన్నిటికి మాత్రం మనం మనీ యూజ్ చేసే అవ్వాలన్నమాట. ఇలా కూరగాయలు కొనడానికి, సరుకులు కొనడానికి, ఇలాంటివి. అప్పుడు మన ఒక లిమిట్స్ మనకు తెలుస్తాయి. ప్రతిరోజు ఎంతో కొంత చేంజ్ మనకు మిగిలిద్ది. దాన్ని మనం సేవింగ్స్ చేసి జాగ్రత్తగా మనీని పెంచుకుంటూ పోవచ్చు. పొదుపు ప్లస్ సేవింగ్స్ 2. పొదుపు ఎక్కువగా ఎవరు చేయగలరో వాళ్ళు సేవింగ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే పొదుపు అంటే పిసినారితనం కాదండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనమాట. సరేనా. చాలామంది పిసినారితనానికి, జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి డిఫరెన్స్ తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పొదుపు అనేది పిసినారితనం కాదు, జాగ్రత్తగా మన ఇన్కమ్కి, మన బడ్జెట్కి తగినట్లుగా మనం ప్లాన్ చేసుకొని కొనుక్కోవడం అనమాట. ఇప్పుడు ఇందులో మీకు ఏం తెలుస్తుంది, అన్ని జీపే ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనం మనీ సేవింగ్స్ చెయ్యలేమని తెలుస్తుంది. కాబట్టి ఇంటి ఖర్చులకి మనీని తీసి పెట్టుకోండి. నేను అలానే చేస్తాను, జీపే నేను చెయ్యను. ప్రతిరోజు ఖర్చు పెడతా, మిగిలిన చేంజ్ తీసుకొచ్చి ఉండీలు వేస్తాను. అలానే పోతా ఉంది. దానివల్ల నాకు మనీ విడిగా ఒక అమౌంట్ సేవ్ అవుతుంది. ఫస్ట్ ఒక అమౌంట్ సేవ్ చేస్తున్నాం, ప్రతిరోజు ఒక సేవింగ్స్ అవుతూ ఉంది కదా. ఇలానే హౌస్ వైఫ్స్ బుద్ధిశాలితనంగా పొదుపు చేస్తూ ఇంట్లో ఉన్న వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకొని, ఏది కొంటే లాభం, ఏది కొంటే నష్టం, ఇవన్నీ తెలుసుకొని ఎలా కొనుక్కోవాలి, ఇవన్నీ తెలుసుకున్నట్లయితే మనకు బోల్డ్ మనీ సేవ్ అవుతుందండి. ఇదే ఈరోజు వీడియో. నచ్చిందా? పెడతానండి మంచి మంచి వీడియోస్. కొంచెం టయర్డ్గా ఉంది, కాళ్ళన్నీ నొప్పులండి. నడిచాం కదా, ఆ 6 ప్లేసెస్ చూసేటప్పుడు మెట్లు ఎక్కడం దిగడం నడకే లేకుండా పోయింది. ఇంట్లోనే ఉండి అందువల్ల నడవలేకపోతున్నా, కష్టంగా ఉంది. ఇక మీద కొంచెం
బయటకు వెళ్ళి ఈవినింగ్ మన పక్కనే పార్క్ ఉంది, లేడీస్ నడవడం కోసమే కట్టించారు. అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అన్నా వాక్ చేయాలనుకుంటున్నా. వర్షాలు పడుతుంది, వర్షం పడకపోతే రోజు వెళ్ళాలనుకుంటున్నా. ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలండి. మనుషులు సన్నమా లావా అనేది కాదు, అది ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. మనం ఇలానే ఇంట్లో ఉన్నాం అనుకోండి, బయటకు వెళ్తే నాకైతే కొంచెం దూరం వెళ్తేనే తల తిరుగుతున్నట్లు అలా అనిపిస్తుంది. బయట వాతావరణమే అసలు లేకుండా ఇంట్లోనే ఉండడం వల్ల మీరు కూడా అలా ఉండకండి. రోజు కొంచెంసేపు వాకింగ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.